మరి సంవత్సరము ముగించబడుతూ ఉంటూ ఉండగా, ఈ యొక్క చివరి దినాలలో మనము ఉంటూ ఉండగా, వాక్యము అనే స్వరూపముతో, వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ముగింపు దినాలలో మరి దుప్పి ఎట్లాగైతే ఆశపడుతూ ఉన్నదో, ఎట్లాగైతే తృష్ణగొని ఉంటూ ఉన్నదో, మరి మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క అమూల్యమైన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. ఈ వాగ్దానాలు నా జీవితంలో అయా నెరవేర్చబడాలి. ప్రభువా, నీవు వాగ్దానము చేసిన దేవుడవు కదా, నమ్మదగిన దేవుడవు కదా ప్రభువా. నా జీవితంలో నీవిచ్చిన వాగ్దానము నెరవేర్చబడాలి తండ్రి అని ఎట్లాగైతే మరి కీర్తనకారుడు తన తృష్ణను, తన దాహమును, తన దప్పికను, తన ఆశను దేవుని ఎదుట తెలియచేస్తూ ఉన్నాడో, అలాగున ఈ యొక్క సమయములో నీవు ఆ యొక్క దేవాది దేవుని పట్ల నీవు ఆశ పడినట్లయితే, ఆశపడు ప్రాణాన్ని మన దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆమెన్. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏదైనా నీ జీవితంలో ఆశపడిన ఆశలు ఇంకా నిలిచి ఉంటున్నాయా? ఇదిగో ఈ మిక్కిలి అనుకూలమైన సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా తానే స్పష్టముగా నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవేదైతే ఆశపడుతూ ఉన్నావో, నీ ఆశలను, నీ కోరికలను నెరవేర్చాలని ప్రభు చూస్తూ ఉండగా, కోరహు కుమారులు ఎట్లాగైతే ప్రభు సన్నిధిని తృష్ణ కలిగి ఉన్నారు, అలాగున నీవు తృష్ణ కలిగినట్లయితే, ఇదిగో దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతములను జరిగించి నేను ఆశీర్వాదకరంగా ఉంచబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.